प्यारे हो, सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो, सच कहते हैं हम एक तुम ही अपनी आँखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो। दिल तख्त पे हमें बिठाया है, मस्तक मणि बनाया है, गुण ज्ञान खजाने दे करके हमें सबसे धनी बनाया है। रत्नों की थालियां भर भर के आंचल भर दिए हमारे हो। बाबा तुम कितने अच्छे हो। ख्यालों में ना ख्वाबों में था, यूं हमको मिल जाओगे तुम बनके हजारों याद हमारे मन में यूं मुस्काओगे। महफिल ये मयसर दिन होंगे, हर खुशियाँ हम पर वारे हो। बाबा तुम कितने अच्छे हो। हसरत यही है हर दिल में, बाबा प्यार तुम्हारा भर जाए। संग के रंग में रंग के तेरे, हंसते गाते हम घर जाए। योगी पावन जीवन देकर नवयुग के दिए नजारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो, सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो, सच कहते हैं हम एक तुम ही अपनी अखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, స్మృతిలో ఉండే అభ్యాసము చేస్తే సదా హర్షితముఖులుగా వికసించి ఉంటారు. తండ్రి సహయోగము లభిస్తూ ఉంటుంది. ఎప్పుడూ వాడిపోరు. ప్రశ్న: పిల్లలైన మీరు ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని ఏ నశాలో గడపాలి?
జవాబు: ఈ చదువు ద్వారా మేము రాకుమారులుగా అవుతామనే నష ఉండాలి. ఈ జీవితాన్ని నవ్వుతూ, పాడుతూ, ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ గలపాలి. సదా వారసులై పుష్పాలయ్యే పురుషార్థం చేస్తూ ఉండండి. ఇది రాకుమారులుగా తయారయ్యే కాలేజీ. ఇక్కడ చదవాలి, చదివించాలి కూడా, ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. అప్పుడే రాజులుగా అవ్వగలరు. తండ్రి అయితే చదివే ఉన్నారు, వారు చదవవలసిన అవసరం లేదు. పాట: బాల్యపు రోజులను మర్చిపోరాదు. ఓం శాంతి. ఈ పాట ముఖ్యంగా పిల్లల కొరకు. సినిమా పాట అయినా కొన్ని పాటలు మీ కొరకే ఉన్నాయి. ఎవరైతే సొంత పిల్లలుగా ఉంటారో వారు పాట వింటున్న సమయంలో దాని అర్థాన్ని మనసులో తీసుకోవలసి ఉంటుంది. నా ముద్దు బిడ్డలారా అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీరు పిల్లలుగా అయ్యారు. ఎప్పుడు పిల్లలుగా అవుతారో అప్పుడు తండ్రి ఇచ్చే వారసత్వం కూడా స్మృతిలో ఉంటుంది. పిల్లలుగానే అవ్వకుంటే స్మృతి చేయవలసి ఉంటుంది. మేం భవిష్యత్తులో బాబా ఆస్తి తీసుకుంటామని పిల్లలకు స్మృతి ఉంటుంది. ఇది రాజయోగము, ప్రజాయోగం కాదు. మనం భవిష్యత్తులో రాకుమారులుగా అవుతాము. మనం వారి సంతానము. మిగిలిన బంధుమిత్రులు మొదలైన వారిని మర్చిపోవలసి వస్తుంది. ఒక్కరు తప్ప వేరే ఎవ్వరూ గుర్తు రాకూడదు. దేహము కూడా గుర్తు రాకూడదు. దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానిగా అవ్వాలి. దేహాభిమానంలోకి రావడం వల్ల అనేక ప్రకారాలైన సంకల్ప వికల్పాలు తలక్రిందులుగా పడేస్తాయి. స్మృతి చేసే అభ్యాసము చేస్తే సదా హర్షితంగా వికసించిన పువ్వుల వలె ఉంటారు. స్మృతిని మర్చిపోవడం వల్లే పువ్వు వాడిపోతుంది. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. పిల్లలుగా అవ్వలేదంటే తండ్రి ఏ విషయంలోనూ సహాయం చేస్తారు. ఎందుకంటే వాళ్ళే తల్లి తండ్రి. తర్వాత రావణ్ మాయ. రావణ్ ద్వారా కిందకు దిగజారే సహయోగం లభిస్తుంది. చిన్ననాటి రోజుల్ని మర్చిపోకండి. పూర్తి ఈ పాటంతా పిల్లల కోసమే తయారు చేయబడింది. తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి చేయకుంటే నేడు నవ్వుతూ రేపు మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. స్మృతి చేయడం వల్ల సదా హర్షితముఖులుగా ఉంటారు. ఒక గీతా శాస్త్రానికి కొన్ని అక్షరాలు సరిగ్గా లేన్నాయని పిల్లలు మీకు తెలుసు. యుద్ధ మైదానంలో మరణించినట్లయితే స్వర్గానికి వెళ్తారని వ్రాశారు. కానీ ఇందులో హింసా యుద్ధం మాటే లేదు. పిల్లలు మీరు తండ్రి నుండి శక్తి తీసుకొని మాయపై విజయం పొందాలి. కనుక తప్పకుండా తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. వారు స్థూలమైన ఆయుధాలు మొదలైన వాటిని చూపిస్తారు. జ్ఞాన ఖడ్గము, జ్ఞాన బాణము అను శబ్దాలను విన్నందున స్థూల రూపంలో ఆయుధాలను ఇచ్చారు. వాస్తవానికి ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఇన్ని భుజాలు మొదలైనవి ఎవ్వరికీ ఉండవు. కనుక ఇది యుద్ధ మైదానము. యోగంలో ఉండి శక్తిని పొంది వికారాలపై విజయం పొందాలి. తండ్రిని స్మృతి చేస్తే వారసత్వం గుర్తుకొస్తుంది. వారసులే ఆస్తి తీసుకుంటారు. వారసులుగానే అవ్వలేదంటే ప్రజలుగా అవుతారు. ఇది రాజ్యయోగము, ప్రజాయోగము కాదు.
తండ్రి తప్ప ఈ జ్ఞానము వేరే ఎవ్వరూ ఇవ్వలేరు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఈ సాధారణ తనువును ఆధారంగా తీసుకొని రావాల్సి వస్తుంది. ప్రకృతి ఆధారం తీసుకోకుండా పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తాను? ఆత్మ శరీరాన్ని వదిలేస్తే మరేమీ సంభాషణ జరగదు. మళ్ళీ ఎప్పుడు శరీరాన్ని ధారణ చేసి బిడ్డ కొద్దిగా పెద్దవాడైనప్పుడు వెలుపలికి వచ్చిన తర్వాతనే బుద్ధి వికసిస్తుంది. చిన్నపిల్లలంటేనే పవిత్రంగా ఉంటారు. వారిలో వికారాలు ఉండవు. సన్యాసీలు మెట్లు ఎక్కి మళ్ళీ కిందకి దిగుతారు. తమ జీవితాన్ని అర్థం చేసుకోగలరు. పిల్లలు పవిత్రమైన వారు. అందుకే పిల్లలు మరియు మహాత్ములు సమానమని మహిమ చేయబడుతుంది. ఈ శరీరాన్ని వదిలి మేము రాజ్కుమారి అవుతామని మీకు తెలుసు. ఇంతకుముందు కూడా మేము అయ్యాము, మళ్ళీ ఇప్పుడు కూడా అవుతాము. ఇలాంటి ఆలోచనలు విద్యార్థులకు ఉంటాయి. అది కూడా ఎవరు పిల్లలుగా ఉంటారో విశ్వాసపాత్రులుగా ఆజ్ఞాకారులుగా ఉంటూ శ్రీమతానుసారంగా నడుస్తూ ఉంటారో వారి బుద్ధిలో ఉంటాయి. లేకుంటే శ్రేష్ఠ పదవిని పొందలేరు. టీచర్ అయితే చదివి ఉన్నవారే. అలాగని వారు మొదట చదువుకొని తర్వాత చదివిస్తారని కాదు. టీచర్ అయితే చదివి ఉన్నారు. టీచర్ అంటేనే చదివినవారు. వారిని జ్ఞానసాగర్లని అంటారు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము ఇంకెవరికీ తెలియదు. వారు తండ్రి అని మొదట నిశ్చయం అవ్వాలి. ఒకవేళ ఎవరి భాగ్యంలో లేకుంటే మనసులో సందేహం చింతన నడుస్తూనే ఉంటుంది. తెలియనే తెలియదు. ఎప్పుడైతే వీరు తండ్రి ఒడిలోకి వస్తారో అప్పుడు ఈ వికారాల రోగము ఇంకా ఎక్కువగా బయటకు వస్తుంది అని తండ్రి చెప్తూ ఉన్నారు. అనారోగ్యము ఉప్పొంగుతుందని వైద్యులు కూడా చెప్తారు. తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, మీరు నా పిల్లలుగా అయినప్పుడు దేహాభిమానము మరియు రాదు, కామ క్రోధాల అనారోగ్యము ఎక్కువ అవుతూ ఉంటుంది. లేకుంటే పరీక్ష ఎలా జరుగుతుంది? ఎక్కడైనా తికమక పడితే అడుగుతూ ఉండండి. ఎప్పుడైతే మీరు శక్తిశాలీలుగా అవుతారో అప్పుడు మాయ బాగా కింద పడేస్తుంది. మీరు బాక్సింగ్లో ఉన్నారు. పిల్లలుగానే అవ్వకుంటే బాక్సింగ్ మాటే ఉండదు. వారు తమ సంకల్ప వికల్పాలను మునకలు వేస్తూ ఉంటారు. ఎవరి సహయోగము లభించదు. మమ్మా బాబా అని చెప్తున్నప్పుడు బాబాకు సంతానంగా అవ్వవలసి ఉంటుంది. తరువాత వీరు మా ఆత్మీక తండ్రి అని మనస్సులో పక్కా అవుతుంది. పోతే ఇది యుద్ధ మైదానము. ఈ తుఫానులో నిలబడగలమా లేదా భయపడరాదు. ఇటువంటి వారిని బలహీనులని అంటారు. ఇందులో పులిలాగా అవ్వాలి. పురుషార్థం కోసం మంచి మతాన్ని తీసుకోవాలి. తండ్రిని అడగాలి. చాలామంది పిల్లలు తమ స్థితిని వ్రాసి పంపుతారు. సర్టిఫికేట్ తండ్రియే ఇవ్వాలి. ఇతని నుండి దాచగలరు, కానీ శివబాబా నుండి దాచలేరు. చాలామంది దాచేందుకు ప్రయత్నిస్తారు, కానీ వారి వద్ద ఏమీ దాగి ఉండలేదు. మంచికి ఫలము మంచిగా, చెడుకు ఫలం చెడుగా ఉంటుంది. సత్యత్రేతాయుగాలలో అయితే అంతా చాలా మంచిగానే ఉంటుంది. మంచి చెడు పాప పుణ్యాలు ఇక్కడ ఉంటాయి. అక్కడ దాన పుణ్యాలు కూడా చేయబడవు. ప్రాలబ్ధం ఉంటుంది. ఇక్కడ మనం పూర్తి సమర్పణ అవుతాము కనుక బాబా
21 జన్మల రిటర్న్ ఇస్తారు. తండ్రిని అనుసరించాలి. ఒకవేళ ఉల్టా పనులు చేసినట్లయితే తండ్రికి చెడ్డ పేరు తెచ్చిన వారిగా అవుతారు. కాబట్టి శిక్షణ కూడా ఇవ్వవలసి ఉంటుంది. అందరూ జ్ఞానులు, యోగులుగా అవ్వవలసి ఉంటుంది. ఆత్మలమైన మనల్ని బాబా చదివించారు. మళ్ళీ మనము దానిని వర్షించాలి. సత్యమైన బ్రాహ్మణులు సత్యమైన గీతను వినిపించాలి. వేరే శాస్త్రాల మాటే లేదు. ముఖ్యమైనది గీతాశాస్త్రము. మిగిలినవన్నీ దాని పిల్లలు. వాటి ద్వారా ఎవరికి కళ్యాణం జరగదు. నన్నెవ్వరూ కలవలేరు. నేనొచ్చి మళ్ళీ సహజ జ్ఞానము, సహజ యోగాలను నేర్పిస్తాను. సర్వశాస్త్రాల మాత శిరోమణి గీత. ఈ సత్యమైన గీత ద్వారా వారసత్వం ఇస్తారు. కృష్ణునికి కూడా గీత ద్వారా ఆస్తి లభించింది. గీత తండ్రి అయితే రచయిత ఎవరో వారే కూర్చొని వారసత్వాన్ని ఇస్తారు. పోతే గీతాశాస్త్రం నుండి వారసత్వం లభించదు. రచయిత ఒక్కరే, మిగిలిన వారంతా వారి రచన. మొదటి నెంబరు శాస్త్రము గీత. తర్వాత వచ్చే శాస్త్రాల ద్వారా కూడా వారసత్వం లభించదు. సన్ముఖంలోనే ఆస్తి లభిస్తుంది. ముక్తి వారసత్వంగా అందరికీ లభిస్తుంది. అందరూ వాపస్ వెళ్ళాలి. కానీ స్వర్గ వారసత్వం చదువు ద్వారా లభిస్తుంది. ఎవరు ఎంత బాగా చదువుతారో అంత పొందుతారు. తండ్రి సన్ముఖంలో చదివిస్తారు. చదివించేది ఎవరు నిశ్చయము అవ్వనంత వరకు ఏమీ అర్థం చేసుకోలేరు. ఏ ప్రాప్తి చేసుకోగలరు? తండ్రి ద్వారా వింటూనే ఉంటే ఈ జ్ఞానము వినాశనం అవ్వదు. ఎంత సుఖం లభిస్తుందో అంత సుఖము ఇతరులకు కూడా ఇస్తారు. ప్రజలను తయారు చేసినట్లయితే వారు స్వయంగా రాజులుగా అవుతారు. మనది విద్యార్థి జీవితము. నవ్వుతూ, ఆడుతూ, తిరుగుతూ మనం వెళ్ళి రాకుమారులుగా అవుతాము. మనము రాకుమారులుగా అవ్వాలని విద్యార్థులకు తెలుసు. కాబట్టి ఖుషి పెరుగుతుంది. ఇది రాకుమారుల కాలేజీ. అక్కడ రాకుమారులకు వేరు వేరు కళాశాలలు ఉంటాయి. విమానాలలో వెళ్తారు. అక్కడ విమానాలు కూడా పూర్తిగా రక్షణ కవచంగా ఉంటాయి. ఎప్పుడూ విరిగిపోవు. ఎప్పుడూ ఏ విధమైన యాక్సిడెంట్లు జరగవు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఒకటి, తండ్రితో పూర్తి బుద్ధి యోగాన్ని జోడించాలి. రెండవది, ఎవరెవరు ముళ్ళు నుండి మొగ్గలుగా అయ్యారు బాబాకు సమాచారమంతా ఇవ్వాలి. తండ్రితో పూర్తి సంబంధాన్ని ఉంచుకోవలసి వస్తుంది. మళ్ళీ టీచర్ కూడా ఆదేశాలను ఇస్తూ ఉంటారు. వారసులుగా అయ్యి, పుష్పాలుగా అయ్యి పురుషార్థం ఎవరు చేస్తారు? ముళ్ళ నుండి మొగ్గలుగా అయితే అయ్యారు. తర్వాత ఎప్పుడైతే పిల్లలు అవుతారో అప్పుడే పువ్వులుగా అవుతారు. లేకుంటే మొగ్గలుగానే ఉండిపోతాయి. ప్రజల్లోకి వస్తారు. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుతారు. ఒకరు పరిగెత్తుతూ ఉంటే మేము వారి తోక పట్టుకొని పోతాము అని అనుకోకండి. భారత్వాసీలు అలాగే అనుకుంటారు. కానీ తోక పట్టుకునే మాటే లేదు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. ఎవరు పురుషార్థం చేస్తారో వారికి
21 జన్మలకు ప్రాలబ్ధం తయారవుతుంది. వృద్ధులుగా అయితే తప్పకుండా అవుతారు. కానీ అక్కడ అకాల మృత్యువులు ఉండవు. ఎంత గొప్ప పదవి! వీరి భాగ్యము తెరవబడింది. వారసులుగా అయ్యారు అని తండ్రి అర్థం చేసుకుంటారు. ఇప్పుడు పురుషార్థులు బాబా ఈ విఘ్నాలు వస్తున్నాయి, ఇలా అవుతూ ఉంది అని రిపోర్టు కూడా చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ లెక్కాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. వేరే సత్సంగాలలో ఇంత శ్రమ ఉండదు. బాబా అయితే చిన్న చిన్న పిల్లలను కూడా సందేశీలుగా తయారు చేస్తారు. యుద్ధంలో సందేశం తీసుకొని వెళ్ళువారు కూడా కావాలి కదా. ఇది యుద్ధ మైదానము. ఇక్కడ మీరు సన్ముఖంలో వింటే చాలా బాగుంటుందనిపిస్తుంది. మనస్సుకు ఖుషి కలుగుతుంది. వెలుపలికి వెళ్ళి ఇతర కుంగల సాంగత్యం లభిస్తే సంతోషం ఎగిరిపోతుంది. అక్కడ మాయా ధూళి ఉంటుంది కదా, కనుక పక్కాగా అవ్వవలసి ఉంటుంది. బాబా ఎంతో ప్రేమగా చదివిస్తారు. ఎన్నో సౌకర్యాలను కలుగ చేస్తారు. బాగుంది అని చెప్పి తర్వాత మాయమైపోయేవారు చాలామంది ఉన్నారు. అరుదుగా కొద్దిమంది మాత్రమే నిలబడగలుగుతారు. ఇక్కడ జ్ఞాన నశ అవసరము. మద్యపానం నశ కూడా ఉంటుంది కదా. ఎవరైనా దివాళా తీసి సారాయి తాగి ఉంటే నశ కారణంగా నేను రాజాదిరాజునని అనుకుంటాడు. ఇక్కడ మీకు ప్రతిరోజు జ్ఞానామృతం లభిస్తుంది. ధారణ చేసేందుకు రోజు రోజుకి బుద్ధి తాళం తెరిచే పాయింట్లు లభిస్తూ ఉంటాయి. కనుక మురళి ఎలాగైనా చదవాలి. గీతను రోజు చదువుతారు కదా, అలా ఇక్కడ కూడా రోజు తండ్రి ద్వారా పాఠం చదవాలి. నా ఉన్నతి జరగడం లేదు, కారణమేమి అని అడగాలి. వచ్చి తెలుసుకోవాలి. వారు మా తండ్రి అని ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉంటుందో వారే వస్తారు. నిశ్చయ బుద్ధిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నానని కాదు. నిశ్చయం ఒక్కటే ఉంటుంది, అందులో శాతం ఉండదు. తండ్రి ఒక్కరే, వారి నుండి వారసత్వం లభిస్తుంది. ఇక్కడ 1000 మంది చదువుతారు, అయినా నిశ్చయం ఎలా కలుగుతుంది అని అంటే వారిని దౌర్భాగ్యులు అని చెప్పాల్సి ఉంటుంది. తండ్రిని గుర్తించి ఒప్పుకునేవారు అదృష్టవంతులు. ఎవరైనా రాజు నా దత్తు సంతానంగా అవ్వమని అడిగితే వారి ఒడిలోకి వెళ్ళినప్పుడు నిశ్చయం అవుతుంది కదా. నిశ్చయం ఎలా కలుగుతుంది అని అనరు. ఇది రాజ్యోగము. తండ్రి స్వర్గానికి రచయిత కనుక స్వర్గాధిపతులుగా చేస్తారు. నిశ్చయం కలగకుంటే నీ భాగ్యంలో లేదని అర్థము. దానికి ఎవరు ఏం చేయగలరు? ఒప్పుకోనట్లయితే పురుషార్థం ఎలా చేయగలరు? వారు కుంటుతూనే నడుస్తారు. బేహద్దు తండ్రి నుండి భారతీయులకు కల్పకల్పము స్వర్గ వారసత్వం లభిస్తుంది. దేవతలు స్వర్గంలోనే ఉంటారు. కలియుగంలో రాధ్యం ఉండదు. ప్రజలపై ప్రజలు రాధ్యం ఉంటుంది. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తండ్రి తప్ప మరెవ్వరూ చేయగలరు. భాగ్యంలో లేకుంటే అర్థం చేసుకోలేరు. ఇది చాలా సహజంగా అర్థం చేసుకోవలసిన విషయాలు. లక్ష్మీనారాయణులు రాధ్య పదవి ప్రాలబ్ధాన్ని ఎప్పుడు పొందుతారు? తప్పకుండా వారు ముందు జన్మల కర్మల ఫలితంగా పొందారు. లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు ఇది నరకము. కనుక తండ్రి తప్ప మరెవ్వరూ ఇలాంటి శ్రేష్ఠ కర్మ లేక రాజ్యోగాన్ని నేర్పించలేరు. ఇప్పుడు అందరిది అంతిమ జన్మ.
తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. ద్వాపర యుగంలో రాజయోగాన్ని నేర్పించలేరు. ద్వాపరం తర్వాత సత్యయుగం రాదు. ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకొని వెళ్తారు. వెలుపలికి వెళ్ళగానే ఖాళీ అయిపోతారు. పనికి రానిది డబ్బాలో మిగిలిపోతుంది. రత్నాలు ఖాళీ అయిపోతాయి. జ్ఞానం వింటూ వింటూ మళ్ళీ వికారాలలోకి వెళ్ళినట్లయితే సమాప్తమైపోతారు. బుద్ధి నుండి జ్ఞానరత్నాలు వెళ్ళిపోతాయి. బాబా, మేము శ్రమ చేస్తూ చేస్తూ మళ్ళీ ఈరోజు పడిపోయాము అని చాలామంది వ్రాస్తారు. పడిపోయారు అంటే స్వయానికి మరియు కులానికి కళంకం తెచ్చారు. భాగ్యానికి అడ్డుగీత వేసేశారు. ఇంటిలో కూడా పిల్లలు ఒకవేళ అలాంటి అకర్తవ్యాలను చేసినట్లయితే ఇలాంటి కొడుకు మరణించినా బాగుంటుందని అంటారు. కుల కళంకితులుగా అవ్వకండి. ఒకవేళ వికారాలను దానమిచ్చి మళ్ళీ వాపస్ తీసుకుంటే పదభ్రష్టులుగా అవుతారని బేహద్దు తండ్రి చెప్తూ ఉన్నారు. పురుషార్థం చేయాలి, విజయం పొందాలి. దెబ్బ తగిలినట్లయితే మళ్ళీ లేచి నిలబడండి. క్షణక్షణము దెబ్బతింటూ ఉంటే ఓడిపోయి మూర్ఛితులైపోతారు. తండ్రి చాలా విషయాలు అర్థం చేయిస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే నిలబడతారు. మాయ చాలా తీవ్రమైంది. పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పడిపోతే దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. పవిత్రత ద్వారానే నావ ఒడ్డుకి చేరుతుంది. పవిత్రత ఉన్నప్పుడే భారతదేశంలోని నక్షత్రాలు వెలుగుతూ ఉండేవి. ఇప్పుడు గాఢాంధకారం ఉంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ఈ యుద్ధ మైదానంలో మాయకు భయపడరాదు. పురుషార్థం కొరకు తండ్రి ద్వారా మంచి మతాన్ని తీసుకోవాలి. విశ్వాసపాత్రులుగా ఆజ్ఞాకారులుగా అయ్యి శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఆత్మీక నశాలో ఉండేందుకు జ్ఞానామృతాన్ని రోజు సేవించాలి. మురళి రోజు చదవాలి. భాగ్యశాలులుగా అవ్వాలి అంటే తండ్రితో ఎప్పుడూ సంశయం రాకూడదు. వరదానము: బ్రహ్మ బాబా సమానం జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే కర్మబంధనాల నుండి ముక్తిభవ. బ్రహ్మ బాబా కర్మ చేస్తూ కూడా కర్మబంధనంలో చిక్కుకోలేదు. సంబంధాలు నిభాయిస్తూ కూడా సంబంధాల బంధనంలో బంధించబడలేదు. వారు ధనము మరియు సాధనాల బంధనం నుండి కూడా ముక్తిగా ఉండేవారు. బాధ్యతలను సంభాళిస్తూ జీవన్ముక్తి స్థితిని అనుభవం చేశారు. ఇలా ఫాలో ఫాదర్ అవ్వండి. ఎటువంటి వెనకటి లెక్కాచారం యొక్క బంధనంలో బంధించుకోరాదు. సంస్కారము, స్వభావము, ప్రభావము మరియు ఒత్తిడి యొక్క బంధనంలోకి కూడా రాకూడదు. అప్పుడు కర్మ బంధనముక్తులు జీవన్ముక్తులని అంటారు. స్లోగన్: తమోగుణి వాయుమండలంలో స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవటమే సాక్షిగా ఉంటూ ఆటను చూసే అభ్యాసం చెయ్యండి. ఓం శాంతి. ఈరోజు స్వమానము:
నేను మాస్టర్ దాత అయినాను. యోగా అభ్యాసం ఇలా చేయాలి. నేను ఆత్మ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నాను. బాబా నుంచి ప్రాప్తి అయినటువంటి ఖజానాలకు మాస్టర్ దాత అయ్యి ప్రతి ఆత్మను మనస్సులో శుభ భావన మరియు హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అందరి మనస్సులోని అలజడి సమాప్తమవుతూ ఉన్నది. ధారణ: రోజంతా ఆశీర్వాదాలు ఇచ్చే అభ్యాసం చేయాలి. చింతన: ఆశీర్వాదాలు ఇవ్వటం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి? అచ్చా, ఓం శాంతి. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन। हाथों को वरदान हमारी रक्षा किए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन। प्रसन्न प्रभु की पालना से तुम ही बने हो हमारे पालक। वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक। हुक्म ही हुक्म चला रहा है, हम सच्चे दिल से किए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे।
बस ध्यान इतना हमें है धरना, हम भी तुम्हारे सब है तुम्हारा, अहंकार किस बात का करना। तेरे हवाले कश्ती हमारी, बड़े प्यार से लिए जा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवान, तुम्हारी ओ प्यारे भगवान, पलक में भर के दिखा रहे, फलक से हम यही गा रहे, फलक से हम यही गा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे